ప్రియాంక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా రాజా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో యూనియన్ గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ మున్సిపల్ ఆప్కాస్ కార్మికులపై అధికారులు తీవ్ర పనిభారం మోపడం ఆపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా కార్మికులకిచ్చిన హామీలు అమలు కాలేదని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అంశాలు జీవోలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పడాల లక్ష్మి, అనిల్ కుమార్, గురువులు కనకరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల సంఖ్య పెంపుదల చేయాలి, కార్మికుల సంఖ్య పెంపుదల చేయాలి, పని భారాన్ని తగ్గించాలి, కార్మికులపై వేధింపులు ఆపాలి, కార్మికులపై వేధింపులు ఆపాలి, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. 2005లో ఏర్పాటు నుండి ఈ రోజు పురపాలక సంఘంగా రూపాంతరం చెందిన కార్మికుల సంఖ్య పెంపుదల చేయాలి, పని భారాన్ని తగ్గించాలి, కార్మికులపై వేధింపులు ఆపాలి, కార్మికులపై వేధింపులు ఆపాలి, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. 2005లో ఏర్పాటు నుండి ఈ రోజు పురపాలక సంఘంగా రూపాంతరం చెందిన గత 20 ఏళ్లుగా పట్టణ విస్తరణ పెరుగుతుంది తప్ప కార్మికుల సంఖ్య పెంచడం లేదు. కార్మికుల సంఖ్య పెంచకపోవడంతో ఈవేళ కార్మికుల మీద తీవ్రమైనటువంటి పనిభారం పెరుగుతుంది. ఈ పనిభారాన్ని అధికారులు గాని ప్రభుత్వం గాని గుర్తించడం లేదు. ఉన్న కార్మికులతోనే మొత్తం పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈవేళ కార్మికులకు ఆరోగ్యం బాగోలేకపోయినా, అనారోగ్య పాలైపోయినా, చనిపోతున్నా కూడా ఆ కార్మికుల స్థానంలో కార్మికులు వచ్చిన పరిస్థితి లేదు. తక్షణమే కొత్త కార్మికులను నియమించాలి, పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి కార్మికుల ఐక్యత, కార్మికుల సంఖ్యను పెంపుదల